హరే కృష్ణ. ఇప్పుడు పాండవులు శ్రీకృష్ణ పరమాత్మని ఎందుకు వేడుకోలేదు? ఎందుకు చెప్పకుండా జూదానికెళ్లారంటే, కృష్ణుడే కావాలి అన్నిటికి. మయసభ కట్టాలన్నా, రాజసూయాగం చేయాలన్నా, ద్రౌపది స్వయంవరానికెళ్ళాలన్నా, ఎవరితో మాట్లాడాలన్నా కృష్ణుడిని సంప్రదిస్తారు. కానీ ఎందుకు జూదానికి వెళ్ళినప్పుడు ధర్మరాజు ఎందుకు కృష్ణుడికి చెప్పలేదు, మేమిలా జూదానికెళ్తున్నాం, వాళ్ళు పిలిచారని ఎందుకు చెప్పలేదంటే, ఇక్కడ శ్రీ మధ్వాచార్యులు మహాభారత తాత్పర్యమందు ఇలా వివరిస్తారనమాట. ఎందుకంటే పరీక్షితుడు అని కలి ఎక్కడుండాలి, 4 ప్రాంతాల్లో ఉండాలని చెప్తాడనమాట. 4 ప్రదేశాల్లో. ఎక్కడంటే మాంసాహారం విక్రయించే చోటు, మాంసాహారం తినేవాళ్ళు, మాంసాహారం వండే చోట, మాంసాహారం ఉన్న చోట అక్కడ కలియుగ ప్రభావం ఉంటుంది. ఎందుకంటే ఈ కలియుగంలో మాంసాహారం నిషేధం అనమాట. అన్ని యుగాల్లో తినొచ్చు, కలియుగంలో తినకూడదు. మనిషికి అసలు సెట్ అవ్వదనమాట. అందుకని అక్కడ ఉంటాడని ఆయన చెప్తాడనమాట పరీక్షితుడు. రెండోది ఏంటంటే, మద్యం సేవించే చోట, మద్యం తాగేవాడు, మద్యం అమ్మే కంపెనీలలో ఖచ్చితంగా కలిగి ఉంటాడనమాట. 3 జూదం ఆడే చోట, క్యామ్లింగ్ కెసినోలో ఆడే చోట ఖచ్చితంగా కలిగి ఉంటాడు. 4 పరస్త్రీ వ్యామోహం ఉన్న చోట, అంటే తన భార్యని కాకుండా పరాయి స్త్రీని వ్యామోహించి అక్కడ వాళ్ళు ఉన్న చోట కలి ప్రభావం తప్పకుండా ఉంటుందని కలికి చెప్తాడనమాట. కలి అంటాడు, ఈ 4 నీ రాజ్యంలో లేవు, నేనెక్కడ ఉండాలి, మరి నాకు నీకు నీ రాజ్యంలో చోటు ఇవ్వాలి కదా, నేను ఉండటానికని పరీక్షితుడిని అడుగుతాడనమాట. అడిగినప్పుడు నువ్వు ఎక్కడైతే అధిక ధనము బంగారము ఉంటుందో అక్కడ ఖచ్చితంగా నువ్వు ఉండవచ్చని చెప్తాడనమాట. అది ఎక్కడుందంటే, ఇప్పుడు రాజసూయాగం చేసినప్పుడు దుర్యోధనుడు ఇవన్నీ స్వీకరిస్తాడనమాట. వజ్రాలు వైడూర్యాలు అన్నీ తీసుకుంటాడు. అప్పుడే కలి ఎంట్రన్స్ అవుతాడనమాట. ఇది ఏంటంటే ద్వాపర యుగం ఎండింగ్కి వచ్చింది, ఎండింగ్కి కలియుగం వచ్చేస్తుంది. అప్పుడు కరెక్ట్గా కలి ప్రవేశిస్తాడనమాట. అందుకనే వీళ్ళు జూదానికి వెళ్ళవలసి వచ్చింది. కలియుగం ఎక్కడైతే ఉంటాడో అక్కడ ఖచ్చితంగా ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు, నేను వచ్చినట్టయితే ఇంకోలాగా ఉండేది, నేను ఎందుకు రాలేదు, నేను ఎందుకు మిమ్మల్ని కాపాడలేదు నేను అని చెప్తాడు. ఎందుకంటే ఆయన ఏం చెప్తున్నాడో నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తానన్నమాట. హరే కృష్ణ.